ఆ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. సాధారణ ఎన్నికల తరహాలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టడంతో అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమవుతున్నా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్లాన్స్ ఏంటి? వైసీపీ ఇన్ఛార్జిని మార్చినా టీడీపీలోకి వలసలు పెరగడానికి కారణమేంటి? టికెట్ల కోసం కొందరు టీడీపీలోకి క్యూ కడుతున్నా అలాంటి వారికి ఎమ్మెల్యేలు చెబుతున్నదేంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? వైసీపీ నేతల గుండెల్లో మరో ఎన్నికల గుబులు మొదలైంది. స్థానిక సంగ్రామంలో కూటమిని తట్టుకుని నిలబడగలమా అనే డౌట్ ఉంది. సాధారణ ఎన్నికల్లో కొట్టిన దెబ్బ సాదాసీదా వ్యవహారం కాదు. ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసిన ఎన్డీఏని తట్టుకుని వార్డులు, డివిజన్లలో నిలబడగలమా అన్న సందేహంలో ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఉంది. 1-2 మున్సిపల్ కార్పొరేషన్లు, కొన్ని పురపాలక సంఘాల్లో అయినా బాగా వేయగలమా లేదా అన్న డౌట్ ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలకైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు నెగ్గుకు రాగలమా అనే భయం పట్టుకుంది. నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో కూటమిని తట్టుకుని ఎదురు నిలబడటం కష్టమేనన్న సందేహం ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. నెల్లూరు సిటీ కంటే రూరల్ నియోజకవర్గం విభిన్నమైంది. మున్సిపల్ కార్పొరేషన్ 26 డివిజన్లు ఈ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ఓవైపు సిటీ కల్చర్, మరోవైపు గ్రామీణ జీవనంతో కలగలిసిన ప్రాంతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యాక మొదటిసారి ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 పర్యాయాలు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికయ్యారు. నియోజకవర్గమే కాదు, కోటంరెడ్డి రాజకీయాలు ఇక్కడ విభిన్నంగా ఉంటాయి. అందుకే ఎప్పుడు 3 ఏళ్ల తర్వాత 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికల్లో తన అనుచరులకు గెలిపించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎలక్షన్స్ కు అభ్యర్థులను గుర్తించారని ప్రచారం జరుగుతోంది. పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేసే అత్యంత నమ్మకమైన వారితో జాబితాను ముందుగానే సిద్ధం చేశారని వినిపిస్తోంది. వైసీపీని దెబ్బకొట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇక పంచాయతీరాజ్ ఎన్నికల కోసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఆశావహుల్లో సమర్థులను కోటంరెడ్డి గుర్తించారని సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ తన నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల వారీగా అసంతృప్తులను పిలిపించి విడివిడిగా చర్చించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరికి హామీలు ఇచ్చారు. పార్టీ సంగతే పట్టించుకోని నేతలు తాము ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నామని, మున్సిపల్ ఎన్నికల్లో తమకే సీట్లు ఇవ్వాలంటూ వాదించడం రచ్చను రాజేసింది. ఆయా ప్రాంతాల్లో గట్టిగా పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి కుదరదని కోటంరెడ్డి తెగేసి చెప్పేశారని సమాచారం. దీంతో అలక వహించిన కొందరు నేతలు కోటంరెడ్డి అస్సలు తమను పట్టించుకోవటం లేదని దుష్ప్రచారం మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాదు, ఒకరిద్దరు ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. దీంతో ఆ నేతల బలాబలాలు, వ్యూహాలను కోటంరెడ్డి ముందుగానే పసిగట్టేస్తున్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన నేతలకే అవకాశం ఇచ్చి వారినే గెలిపించుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందనే వ్యూహాన్ని ఆచరణలో పెట్టారు. స్థానిక సంస్థలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ప్రధాన పోటీ అవుతారు. ఫ్యాన్ పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించలేదు. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తట్టుకుని ఫ్యాన్ పార్టీని బలోపేతం చేయడంలో ఆదాల విఫలమయ్యారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆదాలను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించింది వైసీపీ అధిష్టానం. మొదట్లో విజయ్ కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నారని గ్రహించిన కోటంరెడ్డి సోదరులు ధీటుగా సమాధానం ఇవ్వడంతో వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోతోంది. మరోవైపు కార్యకర్తలు, చోటామోటా నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. దీంతో వారంతా టీడీపీ బాట పడుతున్నారు. అలాంటి వారిలో కొందరు టికెట్ల కోసం వస్తున్నారని తెలిసి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని, పార్టీ కోసం పనిచేస్తున్న తెలుగుదేశం నేతలను కాదని, ఇప్పుడు వస్తున్న వారికి ఇవ్వబోనని ముందుగానే చెబుతున్నారని సమాచారం. ఇప్పటికీ వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇలా వ్యూహంతో ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కొంటున్నారు కోటంరెడ్డి సోదరులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటంరెడ్డి స్ట్రాటజీ ఫలిస్తుందా? టీడీపీలోని వ్యతిరేక నేతలు దగ్గరవుతారా? ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేస్తారో చూడాలి.